విజయవాడ నగరపాలక సంస్థలో నిర్లక్ష్యం వేళ్లుణుకుపోయి వటవృక్షంలా తయారైంది. ప్రధానంగా ప్రజారోగ్యం గురించి పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. గత ఏడాది న్యూ ఆర్ఆర్పేట ఘటనలు మరవక ముందే మళ్లీ ఇప్పుడు గిరిపురంలో వీఎంసీ నిర్లక్ష్యానికి ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. 10 రోజులుగా రంగుమారిన తాగునీరు వస్తుందని ప్రజలు మొత్తుకుంటున్నా పట్టించుకోకపోవడంతో దాదాపు 20 మంది మంచాన పడ్డారు. కలుషిత తాగునీరే కారణమంటున్నారు స్థానికులు. కానీ అధికారుల్లో మాత్రం ఎలాంటి చలనం రావటం లేదు. గిరిపురంలో డయేరియా బాధితులను పరామర్శించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇక గిరిపురంలో డయేరియా పరిస్థితులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. గిరిపురంలో డయేరియా ప్రబలటానికి ప్రధానమైన కారణం వైపు డ్రైనేజీలు, అలాగే కలుషితమైన తాగునీరని ప్రధానంగా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం చూస్తే కనుక ఈ కాలనీలో కూడా మొత్తం డ్రైన్లన్నీ కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. అయితే మనతో ఇక్కడ ఈ కాలనీకి సంబంధించిన పెద్దవారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే కూడా చేద్దాం. అమ్మ, ఎట్లా ఉంటుంది అసలు ఇక్కడ పరిస్థితి? ఈ కాలం గురించి రాత్రి అసలు నిద్రలో ఉండలే. ఓకు దోమలు ఈ ఎగబడి వస్తున్నాయి. అట్టించి ఈ ఒక జ్వరం, ఆమెకు వాంతులు విరోచనాలు. ఇప్పుడే పిల్ల హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఆమెకి జ్వరం, ఇలా జ్వరాలను వాంతులు విరోచనాలు అట్లా అవుతున్నాయి. అయ్యా మరి కాలువలు చూస్తుంటే అట్లా ఉంటాయి. డ్రైనేజీలు అయితే లీక్ అయిపోతున్నాయండి. అవి వాటర్లో కలిసి అందరికీ జ్వరాలు, మోషన్స్ అవన్నీ వస్తున్నాయి. ఏం బాగోట్లేదు. మట్టి నీళ్ళు వస్తున్నాయి. వడకట్టినా సరే నల్లగా మట్టి వస్తుంది. డ్రైనేజీలు పొంగిపోయి అందులో కలిసిన తాగటానికి ఎంత కాశీ చేసినా సరే బద్దబద్దాక జ్వరాలు, వాంతులు. ఏరియా కూడా కాలువల్లో బాగా చెత్త, పురుగులు వస్తున్నాయి. ఇక్కడికి ఎవరికైనా చెప్పారా ఎట్లా నీళ్లు ఉన్నాయి? వచ్చిన వాళ్ళకి అందరికీ చెబుతున్నాం, కానీ ఎవరేం చేయట్లా. ఈ కాలనీలో ప్రధానంగా డ్రైనేజీకి సంబంధించిన సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అన్నీ ఓపెన్ డ్రైన్ లాగా ఉండటంతో ఇక్కడ సాయంత్రం అయితే కూడా దోమలకు సంబంధించి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వైపు దోమలు విజృంభిస్తున్నాయి, మరోవైపు ఈ ఏదైతే డ్రైనేజీలకు అనుసంధానంగానే మంచినీటికి సంబంధించిన పైప్ లైన్లు ఉండటంతో తీవ్రమైన దుర్వాసనతో కూడిన మంచినీరు కూడా వస్తుంది. అలాగే నీటిలో కూడా పురుగులు ఉంటున్నాయి. దీంతో వీరంతా కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన వారం రోజుల్లో దాదాపుగా 20 మంది వరకు కూడా ఇక్కడున్న ప్రజలు ఈ కలుషితమైన తాగునీరుని తాగడం వల్ల వారంతా అనారోగ్యం బారిన పడ్డారు. ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం చెప్పారు? ఎప్పటి నుంచి మీకు ఆరోగ్యం బాగోట్లేదు? 10 రోజుల నుంచి అండి. ఫస్ట్ మోషన్స్ అయినాయి, తగ్గుతుంది కదా అనుకున్నాం. వెంటనే యూరిన్ బంద్ అయిపోయినాయి. యూరిన్ బంద్ అవ్వగానే హాస్పిటల్కి వెళ్ళామండి. వెళ్తే మరి క్రియాటిన్ 16 పాయింట్ ఉంది, డేంజర్, అమ్మ డయాలసిస్ చేయాలి, జాయిన్ అయిపోవాలని జాయిన్ చేసుకున్నాం. అంటే ఇది దేనికి మా ప్రధానమైన కారణం ఏమంటే వాటర్ ప్రాబ్లమేనండి. డ్రైనేజీ వాటర్ కలుస్తుంది, మంచినీళ్ళు రావటం లేదు. అది ఈ ఒక్క రోడ్డు కాకుండా మా ఏరియా మొత్తం ఉంది సార్ వాటర్ ప్రాబ్లం. ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయనే దానికి బాధితురాలు చెప్తున్న ఇదే మనకి ఇదే దర్శనం. అయితే కుటుంబ సభ్యులు ఇక్కడ నీటికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మీ చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నాయి? సుమారు ఒక 10 రోజుల నుంచి ప్రాబ్లం ఉందండి. అంటే వాటర్ ప్రాబ్లం అయితే మామూలుగా 10 రోజుల నుంచి బాగా మోషన్స్, ఏరియా మొత్తం వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారండి. కాకపోతే మాకు డ్రైనేజ్ సమస్య ఉందని చెప్తూనే ఉన్నాం, అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. అది మాకు వస్తున్నారు, వెళ్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం ఎవరు చేయట్లేదండి. ప్రధానంగా తాగునీటికి సంబంధించి చాలా తీవ్రమైన సమస్య ఉంది. 10 రోజుల నుంచి కూడా ఇక్కడ నీరు బాగోలేకపోయినప్పటికీ కూడా కనీసం ఎవరో పట్టించుకోవట్లేదు. 10 రోజుల నుంచి కలుషితమైన నీరు తాగడం వల్లే తాము పూర్తిగా అనారోగ్యం బారిన పడ్డాము. ఇప్పుడు ఎవరైతే ఓ బాధిత మహిళ చెప్తుందో తనకు కిడ్నీలు పాడైపోయాయని వైద్యులు చెప్పారు. అంత తీవ్రంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా సరే ఈ ప్రాంతంలో ఉన్న నీటి కాలుష్యం మీద అధికారులు దృష్టి పెట్టాలి, తమకు సురక్షితమైన మంచినీరుని అందించాలని కూడా గిరిపురం వాసులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ నరసింహతో అశోక్, సాక్షి టీవీ, గిరిపురం నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.